యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జంధ్యాల గారు అనగానే మీకు మొదటగా గుర్తొచ్చేది ఏంటి? ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్కి ఆయన చేసిన సేవలు ఇంకోళ్ళు ఎవరు చేయలేదంటే మనకి అందులో డౌట్ ఏం లేదు, సందేహం లేదనమాట. మనకు ఒకసారి ఆయన రాకపోతే ఆయన 12వ ఏట ఈయన రాసిన ఒక కథ ఆంధ్రప్రభలో. ఈ ప్రయాణంలో తొలి అవకాశం ఎక్కడొచ్చింది సార్? మన ప్రముఖ నిర్మాత అశ్మీ దత్ గారు ఉన్నారు కదా, ఈయన ఎదురెదురుడు లక్ష్మీ సరస్వతి రెండు ఎదురెదురుగా ఉండేవారు, మంచి స్నేహితుగానే ఉండేవారట. మద్రాసులో ఒక పోటీలో వీళ్ళు నాటకం వెళ్ళాలంటే సంధ్యారాగంలో శంఖారావు టైటిల్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఆయన మాటలు రాసే అవకాశం అని చెప్పి ఆయన ఇచ్చారు అవకాశం. ఈయన పొంగిపోయాడు. 76లో దేవుడు చేసిన బొమ్మలు అని చెప్పి ఒక సినిమాతో ఈయన ప్రస్థానం మొదలైంది. మొదటి 5 సంవత్సరాల్లో 85 సినిమాలకి పనిచేశారంట. అసలు ఎలా సాధ్యమైంది సార్ ఇది? 25 ఏళ్ళకి ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారనుకుంటే ఆయన బతికింది 50 ఏళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ పంచులు ఇదేదో కౌంటర్లని, ఆ రోజు ఆయన డైలాగ్ ప్రతిదీ పంచి, ప్రతి సినిమా పంచి. ఆయన వెరీ లో బడ్జెట్లో హై క్వాలిటీ మూవీ, చాలా సూపర్ హిట్ మూవీలు ఇచ్చిన సందర్భాలు. నేను గొప్ప అని చెప్పుకున్నాను. ఆ డైలాగులు నేను నావే అని చెప్తాను. జంధ్యాల గారు పరిచయం చేసిన నటుల్లో ఈరోజు చాలామంది స్టార్స్గా ఉన్నారు. అలా ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళంటే ఎవరు చెప్తారు? మనకి మేజర్గా ఇప్పుడు బ్రహ్మానందం గారు. ఆయన ఎందుకంటే హాస్యపక్షపాతి. ఊరికి హాస్యం అంటే ఏదో కామెడీ రాజు ఏదో వెహికల్ హాస్యం అలాంటి జీవితంలో లేదు. ఆ హాస్య నటకుల గురువు ఎవరనంటే ఈయన. జంధ్యాల గారి పేరు చెప్పంగానే ఒక సపరేట్ కోడ్ వాడతారు. తిట్లు వేరు, జంధ్యాల గారు తిట్లు వేరు అని చెప్పి అంటారు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఐహై నాయక్ అనే ఒక సినిమా ఆయన డైరెక్షన్ వచ్చింది. అందులో కూడా ఆయన ఎంత సంస్కారవంతంగా చేశారంటే ఆ బాండింగ్ని ఆయన బాగా పట్టుకున్నారని చెప్పాలి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన వ్యక్తులు చాలామందే ఉన్నారు. వారిలో హాస్య బ్రహ్మ జంధ్యాల గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తన రచనలతో, తన సినిమాలతో ఎంతోమందిని నవ్వించారు, ఎంతోమందిని స్ట్రెస్ నుంచి దూరం చేశారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం నిజంగా మనందరి అదృష్టం. నేటికి ఆయన చనిపోయి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ మహానుభావుడి గురించి మనకు తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ పరమహంస గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పరమహంస గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. అంటే జంధ్యాల గారి గురించి మాట్లాడడానికి, ఆయన సాధించిన విజయాల గురించి కానీ, ఆయన కీర్తి గురించి కానీ వాటిని ప్రస్తావించడానికి కూడా నాకు అర్హత సరిపోదు. కాకపోతే ఏంటంటే ఈ స్థానంలో కూర్చున్నాను కాబట్టి మీలాంటి పెద్దల ద్వారా ప్రేక్షకులకి తెలియజేయాలనేది నా ప్రయత్నం. సో జంధ్యాల గారు అనగానే మీకు మొదటగా గుర్తొచ్చేది ఏంటి సార్? జంధ్యాల గారు అంటే ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్కి ఆయన చేసిన సేవలు ఇంకోళ్ళు ఎవరు చేయలేదంటే మనకి అందులో డౌట్ ఏం లేదు, సందేహం లేదనమాట. అసలు మనకు ఒకసారి ఆయన రాకపోతే అంటే ఏమయ్యేది తెలుగు పరిశ్రమ అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక రచయితే కాదు, అంటే ఒక డైరెక్టర్గా కానీ ఆయన సాధించిన విజయాలని చిన్న విషయం మాట. దాని స్థితప్రజ్ఞత వల్ల ఈ రోజున నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆకాశంలో ఎత్తేసి చాలా ఆస్కార్ లెవెల్లో చూసేవాళ్ళు. అప్పుడు పరిస్థితులు బట్టి ఆయన వాటిని కోరుకోలేదు. ఆయన ఏదైతే ఇద్దామో అది ఇండస్ట్రీకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఒక 50 ఏళ్ళు మాత్రమే జీవించారు. ఒక 25 సంవత్సరాలు సినిమా పరిశ్రమకి నిరంతరం సేవలేదు. అంటే 24/7 365 డేస్ అంటామే అలా పనిచేసే ఒక మిషన్ అంటే ఎవరైనా ఉంటే జంధ్యాల గారు అన్నమాట. అలాగే కాకుండా చాలా ముఖ్యమైన విషయం మీరు ఇందాక ఏది గుర్తొస్తుందంటే అసభ్యత లేకుండా, అశ్లీలత లేకుండా, బూతు సాహిత్యం లేకుండా అంత కాలం లాంగ్ రన్ చేయడం చాలా కష్టం అన్నమాట. అసలు ముఖ్యంగా ఆయన రచనలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. అంటే కుటుంబ సహితంగా ఇప్పుడు చూడదగ్గ సినిమాలు లేవు, కనీసం చూడదగ్గ టీవీల్లో స్కిట్స్ కూడా లేవు వాస్తవంగా. కానీ ఆయన చేసిన దాంట్లో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఈరోజు ధైర్యంగా కుటుంబ సమేతంగా తాతగారి బామ్మగారి దగ్గర నుంచి మన మనవలు పిల్లలు దాకా కూడా కలిసి వెళ్తే చూడదగ్గ సినిమా. అలాగని హాస్యానికి చాలా పెద్దపీట, ఇంకా మాట్లాడితే హాస్యానికే పీట వేసిన వ్యక్తి ఆయన. అంతకుముందు మనకి పింగళ నాగేంద్రరావు గారు ఉండేవారు విజయవాహినిలో, ఒక అద్భుతమైన రచయిత, చాలా మాటల సృష్టికర్త. ఆ తర్వాత ఆ పరంపరలో వచ్చిన వ్యక్తుల్లో చూస్తే చాలా కాలాంతరంతో వచ్చిన వ్యక్తి జంధ్యాల అన్నమాట. ఆయన ఎందుకంటే ఆయన
ఆ పుట్టుకతోనే మరి ఆ సాహిత్యంతో వచ్చిందో ఏమిటో తెలియదు కానీ వాస్తవంగా అంటే జంజాల అనేది హాస్యానికి బ్రాండ్ నేమ్ అయింది. కానీ జంజాల అనేది సాహిత్యానికి కూడా బ్రాండ్ నేమే. జంజాల పాపయ్య శాస్త్రి గారు మనం వినే ఉంటాం, కరుణశ్రీ అంటాం. అలాగే వీళ్ళ తాతగారు కూడా జంజాల శివన్న గారు అని చెప్పి ఆయన కవి. ఈయన యాక్చువల్గా ఆయన కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఫ్లాష్ బ్యాక్లోకి ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకోవాలి, తెలుసుకోవాలి కాబట్టి తప్పితే ఇది మనకి చరిత్రను చాలామందికి సినిమాల గురించి తెలుసు కానీ దాని వెనకాల ఉన్నటువంటి కృషి తెలియదు. అయితే మన శీర్షిక కూడా తెర వెనుక కథలే కాబట్టి మనం చెప్పుకోవడం సమంజసంగానే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు నారాయణమూర్తి గారు రేడియోలు అమ్మేవారట, మర్ఫీ డీలర్. మర్ఫీ అనే ఒక విజయవాడలో ఆయన ఒక ఇది చేసుకుంటూ ఉండేవారు. ఈయన ఏంటంటే యాక్చువల్గా ఈయన చదువు అన్నీ చూస్తే కూడా చిన్నప్పటి నుంచి ఈయనకి ఈ సాహిత్య పిపాస ఉంది. జంజాల అనే బ్రాండ్ నేమ్లోనే సాహిత్యం ఉంది. అయితే ఆయన 12వ ఏట ఈయన రాసిన ఒక కథ ఆంధ్రప్రభలో, అది కూడా విజయవాడ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యాగజైన్, డైలీ పేపర్ కూడా ఉండేది. అది చాలా నిష్ణాతులు పనిచేశారు. వేటూరు గారు లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రభలో పనిచేశారు. ప్రభా పత్రిక 2 ఉండేవి. తర్వాత జ్యోతి వచ్చింది. అందులో ఈయన 12వ ఏట ఒక కథ రావడం విశేషం అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన నటుడు అవ్వాలనే ఉద్దేశం కూడా చాలా గట్టిగా ఉండేది. చిన్నతనంలోనే ఆయన పేరు వినకొండ రామన్న పంతులు గారు అని చెప్పేసి ఆయన ఒక ఈ నాటకాల పరిషత్ ఏదో ఆయన ఉంటే ఆయన దాంట్లో బాలనటుడుగా కూడా ఆయన యాక్ట్ చేశారు. ఆయనతో లాంగ్ రన్ ఉంది ఆయనకి. ఆ తర్వాత అందులోనే చేసిన తర్వాత ఈయనకి సహజంగా ఇప్పుడు ఏంటంటే సహజంగా పూలు పరిమళిస్తూ ఉంటుంటారు. వీళ్ళు సాహిత్యం పరిమళించిందని చెప్పాలి. పూలకు ఎవరిచ్చారు పరిమళం? స్వతహాగా వస్తుంది. అలాగా మన అందరి దృష్టి ఏంటో ఆయనలో సాహిత్య పరిమళాలు సహజంగా ఉంది. అయితే ఆయన ఒక మాట చెప్తారు. ఆయన 2 నవలలు 2 నాటకాలు అందాం, ఎందుకంటే నాటక ప్రయోక్త ఆయన. ఒకటి కన్యాశుల్కం అంటే చాలామందికి తెలుసు, గురుజాడ అప్పారపంతులు గారు రాశారు. అలాగే మన సినిమా మనిషి సినిమాలో కూడా చేసిన భమిడిపాటి రాధాకృష్ణ గారు అని చెప్పి ఒక పెద్ద రచయిత, చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన కీర్తిశేషులోని ఒక అద్భుతమైనటువంటి నాటకం రాశారు. ఈయన జీవితాన్ని ప్రభావితం చేసింది ఏంటంటే ఆ 2 నాటకాలు అని చెప్పి ఆయన అందరితో చెప్తూ ఉండేవారు. వాళ్ళ శైలి ఈయనకి అనుసరణ ఏం లేదు, ఈయన అందరైనా అనుకరించాలి. కానీ ఆ పుస్తకాలు నిత్యపారాయణ గ్రంథాలుగా అందరూ సుందరకాండ పారాయణ చేస్తారు. అలాగా ఈ కన్యాశుల్కం ఒకటి ఈ కీర్తిశేషులు భమిడిపాటి రాధాకృష్ణ గారికి ఆయన 20-30 సార్లు చదువుతూ ఉండేవాడి అని చెప్పారు. అయితే ఆ జంజాల గారు ఆ 2 చూసి నేర్చుకున్నారనే కానీ ఆయన ఆకట్టుకుంది. కీర్తిశేషులు కూడా మళ్ళాంటి వాళ్ళు కూడా చదవాల్సింది. అంటే ఎవరైనా రచయితలు కానీ ఇలాంటి వాళ్ళ కీర్తి పబ్లిషర్స్ లేదా వేరే ఒకళ్ళు తీసేసుకుంటారు. క్రియేటివ్ పర్సనాలిటీస్ దాని మీద సంధించిన వ్యంగ్యాసనం అన్నమాట. అది ఆయనకు బాగా నచ్చింది అన్నమాట. ఆ తర్వాత అంటే దాని ప్రభ మనం ఎన్నో పుస్తకాలు చదువుతూ అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా చాలా చదివి ఉంటాడు మహానుభావుడు. ఆ తర్వాత ఆయన 20 ఏళ్ళకి నాటకాలు వేయాలి అనే ఉద్దేశంతో ఆయనే నాటకాలు రాసుకునేవారు అన్నమాట. ఏక్ దిన్ కా సుల్తాన్ అని చెప్పి ఆయన రాసిన మంచి నాటకం అది. అప్పుడులో ఈ నాటకాలు చాలా ఉండేవి. అంటే ఇది మాట 73, 74, 75. ఈయన 1950లో పుడితే కనుక సంక్రాంతి నాడే పుట్టారు. వాళ్ళ అమ్మమ్మ గారు నర్సాపూర్లో పుట్టారు. తండ్రి గారు ఊరు విజయవాడ, తెలిసింది విషయమే. అక్కడి నుంచి చూస్తే ఆయన బీకాం చదివారు. బిఏ సాహిత్యమో లేదా ఎంఏ సాహిత్యమో ఇలా చదువుంటారని మనం అనుకుంటుంటాం. ఆ చదువుకి దానికి సంబంధం లేదు. కానీ అక్కడే మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ అని విజయవాడ చాలా ఫేమస్ కాలేజ్ మార్చవరంలో, ఆ కాలేజీలో బీకాం కంప్లీట్ చేశారు ఆయన. చదువు కన్నా ఈ యాక్టివిటీస్ నాటకాలు వెయ్యాలి, అలాగే ఎక్కడైనా పరిస్థితికి ఈయన రాసిన నాటకం, ఈయన దర్శకత్వం చేసిన నాటకం, అలాగే అందులో కూడా ఈయన యాక్ట్ చేసేవారు. ఈయన యాక్ట్ చేసినప్పుడు కూడా ఈయనకి అవార్డ్స్ అవి ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరుగుతుంది. ఈ ప్రయాణంలో తొలి అవకాశం ఎక్కడొచ్చింది సార్? తొలి అవకాశం అంటే నాటక ప్రయోక్తగా ఆయన రేడియోలో అని చెప్పాం కదా, రేడియోలో అప్పుడు మధ్యాహ్నం 3 to 4 ఆదివారం నాటకాలు ఉండేవి. ఈ మన వ్యాపారం నాటకాలు ఆల్ ఇండియా రేడియో విజయవాడ అంటే కూడా చాలా ఫెమిలియర్. విజయవాడ అనేది తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా సాంస్కృతిక కేంద్రంగా చెప్పుకోవాలి మొత్తం తెలుగు భాషకి. కాబట్టి ఆయన మన నాటకాలు ఉంటే రేడియోలో అమ్మేవాడు కూడా మా అబ్బాయి నాటకం పడింది వాళ్ళ నాన్నగారు చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ ఉద్దేశంతో 20 నాటకాలు తీసుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా వినకొండ రామన్న పంతులు గారు ఆ పరిషత్తులు ఈయన పనిచేసేవారు. వాళ్ళకు కూడా కావాలి, పరిషత్ పోటీలు జరుగుతూ ఉండేవి. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి దాంట్లో మద్రాసు ఇలా. దానికోసం ఈయన రాశారన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఏక్ దిన్ కా సుల్తాను, గుండెలు మార్చబడును, మండోదరి మహిళా మండలి, ఇవన్నీ రాశారు. మొట్టమొదటి జీవన్ జ్యోతి అని ఒక లేడీ డ్రామా ఏదో రాసినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట ఫస్ట్. అవి ఆయన చేయడం, చెందడం. ఆ తర్వాత మీరు ఇందాక అడిగినట్టుగా సినిమాల్లో అవకాశం తీసుకుంటారు. తర్వాత ఆ నాటకాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా మంచి రైటరు, మంచి నటుడు కదా, నువ్వు మద్రాసు వెళ్ళొచ్చు కదా అని ప్రోత్సహించేవారు. దానికి తోడు మన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు ఉన్నారు కదా, ఈయన ఎదురెదురీళ్ళు
ఓకే. అదొకటి. ఆయన 4వ క్లాస్ నుంచి చివరి దాకా ఫ్రెండ్సే. ఆహా. వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్. ఓకే. అది మరి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కానీ ఇప్పుడు మాటల్లో అయితే లక్ష్మీ సరస్వతి రెండు ఎదురుగా ఉండేవారు, మంచి స్నేహంగానే ఉండేవారట. అలాగే జగదేవుడు, అతిలోక సుందరి, సార్ మన దత్ గారు చేసిన సినిమాలు, ఆఖరి పోరాటం, వాటిలో కూడా ఈయన మాటలది రాయడం, అక్కడ అలా రిలేషన్ అలా సాగుతూ ఉండేదని చెప్పాలి. అక్కడ ఇప్పుడు కృష్ణా జిల్లా అంటేనే మనకి విశ్వనాథ్ గారు, వేటూరు గారు ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. ఆ రకంగా సినిమా వాసన కాస్త ఎక్కువ, చాలా ఎక్కువ. కొంచెం కాదు, మన ఎన్టీ రామారావు గారు, అక్కిరి నాగేశ్వరరావు గారు, గుడివాడ, ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడ బందరు. ఈ దానివల్ల ఏంటంటే ఈయనకి చిన్నప్పటి నుంచి సినిమాలో అని కాదు కానీ నాటకాల్లో బాగా తీసుకురావాలని చెప్పి ఆయన చాలా పోటాపోటీగా ఉండేది ఆయనకి. తర్వాత ఈయన ఎలా టర్నింగ్ వస్తుందంటే మద్రాసులో ఒక పోటీలో వీళ్ళ నాటకం వెళ్ళాలంటే సంధ్యారాగంలో శంఖారావం దాని పేరు. టైటిల్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండేవి ఆయనవి. అలాగే మెసేజ్ ఓరియంటెడ్గా ఉండే జనాలందరూ ఆకట్టుకునేది. అయితే ఈయన ఎప్పుడైతే నాటక ప్రయోగగా దర్శకత్వం చేసినా ఆర్టిస్ట్గా చేయడానికి సమయం ఉండేది కాదు ఆ టైంలో. అది చేసినప్పుడు మనకి బిఎన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మల్లేశ్వరి బిఎన్ రెడ్డి గారు, మహానుభావుడు, ఆయన ఈ నాటకం చూడడం జరిగింది. ఎలా జరుగుతాయో చూడండి, డెస్టినీ మనకు తెలియదు. అందుకే అందరికీ చెప్తాం, మన జీవితంలో కూడా ఏదైనా జరగచ్చు. ఆ మద్రాసు వేసినప్పుడు ఆయన ఆ బిఎన్ రెడ్డి గారు వెళ్ళి చూసి, జంజాల కుర్రాడప్పటికి గట్టిగా 20 ఏళ్ళు లేవు, డిగ్రీ పూర్తి చేశాడని చెప్పి నచ్చి, నీకు నెక్స్ట్ నా సినిమాకి నీకు మాటలు రాసే అవకాశం అని చెప్పి ఆయన ఇచ్చారట అవకాశం. ఈయన పొంగిపోయాడు. అంటే వెతకపోయింది కాలికి తెలియదన్నట్టుగా. అందులో బిఎన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆరాధిస్తారు. అప్పుడు అంత మహానుభావుడు ఆయన. అలాంటి ఆయన తగిలిసరికి ఆయన బీనాదేవి అని చెప్పి ఆ రైటర్స్ ఉంటే వాళ్ళది పుంజభూమి కళ్ళుతారని, అది కూడా మంచి నవల, అందులో చదవదగ్గ. అది నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, జంజాలో మీరు మాటలు రాయండి అని చెప్పి ఆ అగ్రిమెంటు పేపర్ మీద కూడా సంతకం పెట్టండి ఇక్కడ ఫార్మాలిటీగా అని చెప్పారు. ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలి, లేదంటే అలా రాసిందో తెలియదు కానీ ఆ సినిమా తర్వాత అనారోగ్య కారణాల వల్ల బిఎన్ రెడ్డి గారు స్వర్గస్థులు అయిపోయారు. సరే, ఈ పాటికి బిఎన్ రెడ్డి గారు స్టాంప్ వేసేసరికి ఈయన ఎవడో గొప్పవాడని చెప్పి ఇండస్ట్రీ ఎక్కడున్నా పట్టుకుంటారు కాబట్టి అక్కడ తర్వాత 74లో ఆయన పరిచయం అయితే 76 అక్కడ అలాగే ఈ నాటకాలు చేసుకుంటే 76లో దేవుడు చేసిన బొమ్మలు అని చెప్పి ఒక సినిమాతో ఈయన ప్రస్థానం మొదలైనమాట రచయితగా. ఈయన దృష్టి, ఈయన అంటే యాక్టింగ్ లోపల ఉన్నా కూడా చాలామంది సినిమాల్లో మన రామానాయుడు గారు, విరాజ్ వీళ్ళంతా హీరోల వాళ్ళు వచ్చారు. కానీ మనకి డెస్టినీతో వాళ్ళు మహానుభావులు అయ్యారు, ప్రొడ్యూసర్. అలాగే ఈయన కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చిన వ్యక్తి, నిజంగా ఆ పొటెన్షియల్ ఉంది కానీ అవకాశం లేదు. అప్పుడు ఆ దేవుడు చేసిన బొమ్మలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇదే చెప్పే కదా, నా అనుమానం ప్రకారం బిఎన్ రెడ్డి గారు స్టాంప్ వేసేసారు. వేసిన తర్వాత ఇంకా వరసపెట్టి మన రాఘవేంద్ర గారు అంతా వాళ్ళు అప్పుడప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా అప్కమింగే. తర్వాత విశ్వనాథ్ గారు సాంగత్యం, ఆయన విజయవాడ అనేసరికి ఇది జంజాలు బాగా రాస్తున్నాడంటే సిరిసిరి మువ్వ, సీతా మహాలక్ష్మి, ఆల్మోస్ట్ నాకు గుర్తుండి ఒక స్వయం కృషి తెప్పించి జంజాల గారు బతికున్నంత వరకు విశ్వనాథ్ గారు తీసిన సినిమాలన్నింటికి సాగర సంగమం, సప్తపది, వీటన్నిటికీ కూడా ఈయనే రచయిత అయితే ఈయనే, విశ్వనాథ్ గారికి. అవును, ముఖ్యంగా. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చేసి, మామూలుగా ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ రైటర్ అంటే సంవత్సరానికి ఒక సినిమా రాస్తే చాలా గొప్ప విషయం. యాక్చువల్గా కథ రాయడానికే 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది జంజాల గారు మొదటి 5 సంవత్సరాల్లో 85 సినిమాలకి పనిచేశారంట, 85 సినిమాలకి మాటలు రాశారంట. అసలు ఎలా సాధ్యమైంది సార్ ఇది? అంటే మీకు ఇక్కడ ఈ రికార్డ్స్ గురించి మాట్లాడకుండా, ఆ రికార్డ్స్ ఎవరు క్రాస్ చేయలేరు. అవి రికార్డ్స్గా ఆయన చెప్పుకోలేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి మనకి అనే భగవద్గీత సూత్రాన్ని అనుసరించి వెళ్ళాం. అలా అనుకుంటే 25 ఏళ్ళకి ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారనుకుంటే ఆయన బతికింది 50 ఏళ్ళే. గుండెపోటుతో దురదృష్టంతో చనిపోయారు. ఆ 25 సంవత్సరాల్లో మీరు మొట్టమొదటి 5 గురించి చెప్పారు. 25 సంవత్సరాల్లో సుమారు 300 సినిమాలకు మాటలు రాశారు. 300 సినిమాలకు మాటలు రాశారు 25 ఏళ్లలో. అంటే అది కాకుండా 42 సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. 42 సినిమాలకు డైరెక్షన్ చేయడం అసలు ఊహించడానికి అసలు ఈ రికార్డ్స్ అంటారా, వీళ్ళు ఏమంటారో కూడా, పని రాక్షసుడు ఆయన ఒక రకంగా. అలాగని ఇలా రాస్తున్నారు, ఆయన రచనలో అయినా డైల్యూట్ అయ్యాయి, లేదా ఆయన డైలాగ్స్లో డైల్యూట్ అయింది అస్సలు లేదు. ఈ రోజుకి ఆ మాటలన్నీ వాడుకుంటూ ఉంటాం. అంటే మీకు మొత్తం 300 సినిమాలో 200 కథలు ఆయనవే, కథ కూడా ఆయనే ఇచ్చి స్క్రీన్ ప్లే రాసి మాటలు కూడా రాసిన సందర్భాల్లో. ఇంకోటి ఏంటంటే అలాంటి మహానటుడు స్వర్గీయ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ గారి ఈ ప్రాపకముడి దొరకడం వల్ల ఇక్కడ పక్కన శంకరాభరణం, సాగర సంగమం లాంటి విశ్వనాథ్ గారి ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే అక్కడ అడవిరాముడు కూడా, వేటగాడు, అడవిరాముడు, అది ఎంత మాస్గా ఉంటాయి. అవును, అది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ పంచులు ఇదేదో కౌంటర్లని, ఆ రోజు ఆయన డైలాగ్ ప్రతిదీ పంచే, ప్రతి సినిమా పంచే, ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే మనం చాలా చోట్ల వింటున్న కథ హీరో అంటాం కానీ వాస్తవానికి కథ హీరోకి ఈ కాలంలో నడవట్లే. హీరోయే హీరో.
హీరో హీరో ప్రస్తుతం. కానీ ఆయన టైంలో కథ హీరో అనగా నడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. అవును. అలాగే పెద్ద హీరో ఏఎన్ఆర్ గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు ఉంటే ఆ పెద్ద హీరోలకి కథ హీరోగా ఇంకో హీరోగా కలిసింది తప్పితే ఈయన ఎక్కడ తగ్గించలేదు. ఎందుకంటే అది ప్రూవ్ చేసిన సందర్భాలు కూడా. ఇంకోటి ఏంటంటే హాస్యాన్ని అంతకుముందు ఏంటంటే పాత సినిమాల్లో కూడా మనకి ఒక ట్రాక్ కిందో రేలింగ్ గారు రమణారెడ్డి సపోర్టింగ్ కిందో, కానీ హాస్యాన్ని హీరో చేసిన ఘనత ఏందనమాట. హాస్య బ్రహ్మ అని ఊరికే అనలేదు. అలాగే కామెడీకి రారాజు అని చెప్పి హిందూ పేపర్ లాంటి వాళ్ళే వాళ్ళు కితాబ్ ఇచ్చారు. ఓకే, హిందూ పేపర్ అంటే చాలా గొప్ప విషయం కదా. అవన్నీ ఈయన పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయనకి అవార్డు రావాలంటే ఇంకా పద్మశ్రీలు పద్మభూషణలు చాలా రావాలి వాస్తవంగా అయితే. ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఆయన గురించి ప్రస్తావించిన వాళ్ళు లేరు. 2001 తర్వాత ఆయన దురదృష్ట కాలం చేశారు కాబట్టి. కానీ అయితే ఆయన రాసిన దానికి 3 సార్లు నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్ ఇలాంటివన్నీ రావడం జరిగింది. అలాగే చాలా పెద్ద పెద్ద సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం వాటిలన్నింటిలోనూ ఈయన భాగస్వామ్యం, మేజర్ భాగస్వామ్యం. అటు కళాత్మక సినిమాలైనా కమర్షియల్ సినిమాలైనా అటు ఎవర్రా అంటే జంజాల్ గారు ఉన్నారు అందులో అన్నట్టుగా అన్ని సినిమాలు చేసిన రాత్రి మగలు ఒక్క టైంలో 5 సినిమాలు ఆయన చేతులు రాస్తూ ఉండేవాట. ఆయనకు 16 మంది అసిస్టెంట్ రైటర్సు ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు లేదు. ఓకే, అసిస్టెంట్స్ కూడా తక్కువేనా? అసిస్టెంట్స్ లేరని చెప్పాలి. అసిస్టెంట్స్ లేరు. అసిస్టెంట్ అంటే ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్షన్ చేయడం మొదలుపెట్టాక ఒక 8 ఏళ్ళ పాటు అలాంటి వాళ్ళు 8 ఏళ్ళ పాటు ఈవీవి గారు ఈయన పక్కన ఉన్నారు. దగ్గర 22 సినిమాలు ఈయన డైరెక్ట్ చేస్తే సహాయ దర్శకుడుగా ఆయన చేశారు. ఈయన టింజ్ ఆయన కూడా కొంత అబ్బింది కాబట్టి ఆయన మహానుభావుడు తర్వాత విషయం. అదే మిగిలిన రైటర్ చేసేటప్పుడు మటుకు కూర్చోవడం, డిస్కస్ చేయడం, ఇది ఒక్కసారి ఆ సినిమా దర్శకుడు ఇలా మనం కథ అనుకున్నామంటే ఇంకా ఆయన వదిలిపెట్టేయచ్చు. ఓకే, కథ అనుకుంటే ఇలా ఫైనల్గా ఇలా అనుకున్నామండి మీరు ఇలా చేద్దాం కూడా అది విశ్వనాథ్ గారు లాంటి ఇలా జంజాల ఇది పరిస్థితి అని చెప్పేస్తే ఇంకా మొత్తం ఆయన మైండ్లోనే మేధోమథనం జరిగి ఇలా ఇచ్చి రీడింగ్ ఇచ్చి బాగుందా అన్నయ్య ఎలా ఉంది అని చెప్పడం అంతే. తర్వాత ఇక్కడ కూర్చోవడం 10 మంది ఇప్పుడులాగా కూర్చొని ఉండేది కాదు. ఆయన ఎక్కువగా ఏదైనా సినిమాలు ఇస్తే ఆయన మద్రాసు దగ్గరగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఊటీ వెళ్ళిపోయేవారట. ఊటీ వెళ్ళిపోయి ఎందుకంటే సంవత్సరానికి మనకి 12 సినిమాలు 13 సినిమాలకి మాటలు కథ అన్నీ అందించాలంటే సమయం సరిపోదు. ఆ తర్వాత ఆయనకి ఆ సైమల్టేనియస్గా ఆ 25 సంవత్సరాల్లో సినిమా ఫీల్డ్లో బతికిన 25 సంవత్సరాల్లో 42 సినిమాలు డైరెక్ట్ చేశారు. మరి మాటలు ఇస్తున్నప్పుడు మరి ఆయన సినిమా డైరెక్షన్ అంటే ఆయనకి ఇంకా బాధ్యత ఉంటుంది కాబట్టి అందులో ఏంటంటే ఆయన చాలా ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నాబోటి వాళ్ళు నేను డైరెక్ట్ చేసిన బడ్జెట్ అంటారన్నమాట. ఆయన వెరీ లో బడ్జెట్లో హై క్వాలిటీ మూవీ చాలా సూపర్ హిట్ మూవీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రామానాయుడు గారి దగ్గర కూడా తీసుకుంటే ఆహనా పెళ్ళిండి అని ఆయన ఒక సినిమా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళతో. అది పెట్టింది 10 రూపాయలతో 1000 రూపాయలు వచ్చిందని ఉదాహరణగా ఆయన చెప్పేవాట. 1000 రూపాయలు పెడితే 10 రూపాయలు లాభం రావడం అది ఉంటుంది. అలాంటిది జంజాలకి డైరెక్షన్ ఇస్తే చెప్పాడు ఇంకా నువ్వు ఎలా కవసా చేస్తే అలాంటి సినిమాలు. ఇంకోటి ఏంటంటే రామానాయుడు గారి ప్రస్తావన వచ్చింది కానీ మహానుభావుడిది. ఆయన మీ పేరు ఏమిటండి అంటే ఆయన పూర్తి పేరు ఎప్పుడు ఇంటి పేరు చెప్పేవారు కాదంట. ఇంటి పేరు జంజాలే, పూర్తి పేరు చెప్పడానికి ఆయన తటస్థపడేది కాదు. ఎందుకంటే జంజాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇంత జనాలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మొట్టమొదటి సినిమా నుంచి కూడా జంజాల అది బ్రాండ్ నేమే ఆయన నేమ్. ఎందుకంటే ఇంతకుముందు ఆ ట్రెండ్ ఉండేది అక్కడ, అది కూడా చెప్పుకోవాలి. సముద్రాల, మల్లాది, వేటూరి, వీటూరి, దాసరథి వీళ్ళందరూ ఇంటి పేర్లతోనే వాళ్ళు ప్రసిద్ధులు అయ్యారు. దానివల్ల కూడా ఒక మాట కావచ్చు. ఆ విధంగా జంజాల అనే బ్రాండ్ నేమ్ తీసుకురావాలి. ఇంటి పేరే తన ఒంటి పేరు ఎవరితో పని చేస్తే వాళ్ళ పేరే చెప్పేవాట. జంజాల రామారాయుడు గారు ఆహనా పేరు చేసి జంజాల రామారాయుడు అయ్యా నా పేరు ఆయనదే కదా ఇది సినిమా ప్రాజెక్ట్ అనేవాట. విశ్వనాథ్ అంటే జంజాల విశ్వనాథ్ అనేవాట. ఎక్కడ కూడా ఆ పేరు పూర్తి పేరు ఎక్కడ మనకి ఇంటర్వ్యూలో కూడా అక్కడ చెప్పడం కాదు. బాగా తెలిసిన వాళ్ళు లేదా ఆయన జీవిత తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది మాట ఇంత పేరు ఇంత పెద్ద పేరు ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇంకో మెయిన్ ఏంటంటే ఆయనకి పేరు కోసం ఏ రోజు పనిచేయలేదు. ఇప్పుడు ఇంటి పేరా పక్క పేరా పెడితే నా పేరు వస్తుందా, చాలా నా పని నేను చేసుకెళ్ళి. ఇప్పుడు శంకరాభరణం ఉంటుంది, ఆయన డైలాగులు ఎలా ఉంటాయి మీకు, ఈయనకి ఎంత పెట్టాలి. అదే ఈరోజు నా బోటి వాడు రాసిన నేను గొప్ప అని చెప్పుకుంటాను. ఆ డైలాగులు నేను నావే అని చెప్తా. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. దర్శకుడే ఆయన ఇది మెయిన్గా. తర్వాత ఏంటంటే ఆయన దగ్గర ఉన్న విశేషం ఏంటంటే ఇలా రాస్తున్న ప్రతి రకరకాల మంది ప్రొడ్యూసర్లు, రకరకాల డైరెక్టర్లు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. ముందు రచయితకు పని ఏంటంటే వీళ్ళందరినీ సాటిస్ఫై చేసిన తర్వాత ఈ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. అంతే కదా, అంత దాకా ఉండదు. అందులో వీళ్ళంతా ఎక్స్పర్ట్స్, టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్.
అప్పటికే వాళ్ళంతా లెజెండ్స్. లెజెండ్స్ ఒక రకంగా. అవును. ఇప్పుడు ఒకసారి మనం ఊహించుకుంటే అసలు విశ్వనాథ్ గారిని ఏ రకంగా ఒక ఏదో మైండ్లో ఏదో కథ పెట్టుకొస్తాడు. శంకరాభరణం తీసుకుంటే ఓ ముసలి హీరో, అవును. ఒక వేసి పాత హీరోయిన్. హీరోయిన్, అది ఆయన మనసులో ఏముందో ఈయన ఊహించి ఈయన దూరి ఆయన సాటిస్ఫై చేయాలి. అది దాంతో ఆయన చిత్రీకరించిన తర్వాత మనందరికీ సాటిస్ఫై అవ్వాలి, అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఫుల్ఫిల్ అవ్వాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ముందు తయారవుతున్నప్పుడు మైండ్లో ఎవరికైనా సరే క్లారిటీ ఉండదు. ఈయన చేసిన తర్వాత ఇది కదా అనే మీరు అనుకున్నది అన్న టైప్లో చెప్పిన తర్వాత ఎవరు ఇదిరా అని చెప్పేసి వాళ్ళ మధ్య చాలా అనుబంధంతో అలా ఉండేవట. మీరు తెలుసుకుంటే విశ్వనాథ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రశ్న, అంటే జంధ్యాల గారు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోవైపు విశ్వనాథ్ గారి అన్ని సినిమాలకి వర్క్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి. మీరు చెప్పినట్టు స్వయం కృషి అలాంటి మినహాయించి. సో ఇలాంటి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా సెట్ అయింది? అంటే విశ్వనాథ్ గారు ఆయనలో ఉన్న ఆ సాహిత్యాన్ని, ఆ గొప్పతనం ఎలా పట్టుకోగలిగారు? వాళ్ళిద్దరు జర్నీ ఎలా సాగింది? ఎందుకంటే ఆపద్బాంధవుడు సినిమాలో కూడా ఆయన నటుడుగా మనకు కనిపించారు జంధ్యాల గారు. సో వాళ్ళిద్దరు అసోసియేషన్ గురించి కాస్త చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక మెయిన్ అసోసియేషన్ చెప్పాలంటే విజయవాడ. ఓకే. ఇద్దరు కూడా విజయవాడ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒకటి తుమ్మలపల్లి కళాక్షేత్రం అని చెప్పి, ఆ కళాక్షేత్రంలో ఇప్పుడు మనకి రవీంద్ర భారతి ఎలా ఉండదో అక్కడ చాలా ఇప్పటికీ ఉంది అది, ఆ కళాక్షేత్రం. అక్కడ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా మీట్ అవ్వడం. ఓకే. అక్కడే ఈ జంధ్యాల గారు కూడా వేటూరు గారిని విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. సిరిసిరిమోహతో సినిమా అని కూడా చెప్పుకుంటారు అన్నమాట. అక్కడ ఈయన ఏంటంటే ఈ ఎక్కడ ఆ టాలెంట్ ఉంది ఆయనకు కావాల్సింది అనే దాంట్లో బాగా పసికట్టడంలో చాలా విశ్వనాథ్ గారికి ఏంటంటే ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఓకే. అది ఎక్కడి నుంచి రాబట్టుకోవాలో తెలుసు అనమాట. దాని మూలంగానే మనకు ఒక వేటూరు గారితో ఆయనకి అన్ని సినిమాలు, శంకరాభరణం, జంధ్యాల గారితో ఇన్ని సినిమాలు చేసిన, సిరివెన్నెల గారితో కలిసి చేసిన, ఆయనకి ఏంటంటే కమల్ హాసన్ తీసుకుని స్వాతి ముత్యం సాగతం చేసిన ఆయనకి అది తెలుసు. ఆ రకంగా విజయవాడ ఆ ప్రాంతీయం ఒకే చోట అవ్వడం, ఆ రెఫరెన్సులు రావడం, వీటన్నిటి మూలంగా కూడా. ఎందుకంటే శంకరాభరణం ముందు కూడా విశ్వనాథ్ గారు చాలా సినిమాలు యాడ్ చేశారు. ఓకే. మరి అప్పటికి ఈయన జంధ్యాల గారు రాలే కదా. అవును. కాబట్టి అంతకుముందు ఆత్రేయ గారు రాశారు, ఆ సినిమాకి దాసరి గారు రాశారు, అందరూ సీనారాయ్ గారు రాశారు, అన్నీ రాశారు. కానీ ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన మనం వదులుకోకూడదు అనేది. ఎందుకంటే ఇది అందరికీ ఉంటుందన్నమాట. మనం ఎవరైతే నమ్ముతాం ఇండస్ట్రీలో. ఇప్పుడు జంధ్యాల గారి సినిమాలన్నింటికి ఆల్మోస్ట్ వేటూరు సుందరరామూర్తి గారే పాటలు రాసేవారు. ఓకే. వేటూరు గారు అయితే అనే నువ్వు రాయిపోతే నాకు సినిమా ఆపేస్తుంది తప్పితే, అలాగే రమేష్ నాయుడు గారు అని చెప్పి అప్పుడు ముఖ్య మ్యూజిక్ డైరెక్టర్, అవును, ఆయనే మ్యూజిక్ చేశారు. 2 2 చెల్ల సీత ఇవన్నీ ఏం తీసుకున్నా ఆయన ఉన్నంత వరకు ఓకే చేసేవారు. ఆ కాంబినేషన్స్ అలా బ్యూటిఫుల్గా ఉండేవి అనమాట. అప్పుడు ఏంటంటే మంచి సినిమా ఇవ్వాలి, ఒక సినిమా కళగా. అంటే అక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఆ సినిమాని ఆరాధించి చేసేవారు అనమాట. వాళ్ళు ఏదో ఒక వృత్తిలాగా తీసుకోలేదు, లేదంటే డబ్బు సంపాదించడానికి తీసుకోలేదు. ఒక ఆరాధించి చేయడం వల్ల ఆ రోజుల్లో ప్రతి సినిమా అంత క్వాలిటీగా ఉండడానికి కూడా కారణం డబ్బులతో లేదు, కొలమానం ఏంటంటే విద్వత్తతో కొలమానం. ఇది ఇప్పుడైతే మారే కానీ ధనమూల మీద జగత్ అన్నట్టుగా ఇప్పుడు ఆ ఆలోచనలు లేవు. మంచి సినిమా ఇవ్వాలి వాళ్ళకి. చప్పట్లే ఇప్పుడు కీర్తిశేషులో కూడా అంటే చప్పట్లు కొడితే కళాకారుడు ఇలా రచయితలు క్రియేటివ్ ఫీల్డ్ అంతా సంతృప్తి పడిపోతారు. అంతే కదా సార్. అంతే తప్పితే వాళ్ళకి ఈ డబ్బు కోసం అయితే వేరే వ్యాపకాలు, వేరే వ్యాపారాలు, వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చు. మనమైనా అంతే. ఈ రంగంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఒక మనకి ఏదో ఒక పేరు గడించాలి అనే 10 మంది చప్పట్లు కొట్టించుకోవాలి. అది నాటకమైనా ఏ ప్రక్రియ అయినా అలా ఉండేది కాబట్టి అలా ఉండేది అనమాట. జంధ్యాల గారు పరిచయం చేసిన నటుల్లో ఈరోజు చాలామంది స్టార్స్గా ఉన్నారు. చాలామంది స్టార్ స్టేటస్ని అనుభవించి కూడా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళు అంటే ఎవరు చెప్తారు సార్? అంటే అది వాళ్ళగా చెప్పుకున్న వాళ్ళు చూస్తే అంతకుముందు 1 సినిమాలో చూసినా కూడా మనకి మేజర్గా ఇప్పుడు బ్రహ్మానందం గారు సార్ ఆనా పెండి సినిమా నుంచి అంతకుముందు 1 సినిమాలో ఎక్కడ జనాల మధ్యలో ఆయన ఉండొచ్చు. ఆయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పలేం. కానీ మీరు చెప్పినటువంటి ఆయన చేసే ఆయన ఎందుకంటే హాస్య పక్షపాతి, సో హాస్య నటుల పక్షపాతి ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే అప్పుడు అలా అని ఇప్పుడు హాస్యమని ఆయన రాసిన రచనలతో కన్నీళ్ళు కూడా కడుపుబ్బా నవ్వించి కన్నీళ్ళు పెట్టించాడు, హృదయం బరువెక్కించి కన్నీళ్ళు పెట్టించాడు ఆయన. ఊరికి హాస్యం అంటే ఏదో కామెడీ రాసాడు, ఏదో వెహికల్ హాస్యము అలాంటి రీతిలో లేదు. నవ్వి కన్నీరు వచ్చిన సందర్భాలు ఉంటాయి. గురువు బర్త్డేకి అయ్యో ఇలాగా అనేటువంటి కన్నీళ్ళు ఉంటాయి. అంటే ఆయన పెన్నుకి అంత పదును ఉంటుంది అన్నమాట. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక ఈ సబ్జెక్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి హాస్య నట కుల గురువు ఎవరనంటే ఈయనే చెప్పాలి.
ఇప్పుడు గుండు హనుమంతరావు గారు ఇలాంటి వాళ్ళు, తర్వాత బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఆయన మహానటుడు, రకరకాలు చేయగలరు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆశని ఈయన బాగా వాడారు. తర్వాత అంతదాకా ఎందుకు పెద్ద హీరోలు కమర్షియల్ చిరంజీవి గారితో చంటబ్బాయి తీయడం అంటే సాహసమే. చంటబ్బాయి అంటే ఫుల్ లెంత్ చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆ టైమింగ్ అది తీసుకుని దీని ద్వారా ఒక హాస్య సినిమా ఇవ్వాలి. అది చాలా రిస్క్ బ్యాటర్ అది చిరంజీవి గారిది. ఆయన ఫైట్లు డ్యాన్సులు ఇలాంటి చేసే టైంలో చిరంజీవి గారితో చంటబ్బాయి చేయడం, పెద్ద హీరోలతో కూడా నాగేశ్వరరావు గారితో అమరజీవన్ సినిమా చేశారు, అంటే హాస్యమని కాదు. అలాగే ఇప్పుడు బాబాయ్ అబ్బాయి అని చెప్పి సుత్తి వీరభద్ర బాలయ్య బాబు కలిసి అదొక సినిమా చేశారు. అంటే ఆయన కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండేవన్నమాట. మనకి హీరో దొరికాడా లేదా సినిమా పెద్దవాళ్ళు కూడా అంతా చేసేవారు. అంటే ఈయన కంపల్సరీగా అప్పుడున్న తరంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమీ లేకుండా అన్ని సినిమాలకి మాటలు రాయడంతో అందరితోనూ సంబంధం ఉంది, బాంధవ్యం. అంతే కదా. ఈయన డైరెక్షన్ చేసిన సినిమాల్లో కూడా పర్టికులర్గా తీసుకుంటే ఆ హీరో లేదు పలానా క్యారెక్టర్కి సూట్ అవుతారు రాజేంద్ర ప్రసాద్. అలా అంటే ఆయన చెప్పాను కదా ఇందాక వెన్నకోట రామన్ పంతులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ మనవడే ప్రదీప్ అంతా వాళ్ళు ఆయనే ప్రొడ్యూస్ చేస్తాను అతను హీరోగా అంటేనే ఆ ముద్ద మందారం అని చెప్పి ఫస్ట్ మూవీ డైరెక్షన్. ఓకే, ముద్ద మందారం అది చాలా లో బడ్జెట్తో ఒక వైజాగ్లో ఆయన కొన్ని ఎంబీపీ కాలనీ ఇది అంటే ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక స్కూలు అలాంటి చిన్న చిన్న ఏరియాలు, ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్లోనే లేదా న్యూజిలాండ్ లొకేషన్స్ అని అలాంటివి ఏమి లేవు ఆయన జీవితంలో. ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా కూడా ఆయన డైరెక్ట్ చేసినకి ఆ హీరో సేఫ్, హీరో పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ సేఫ్. ఓకే, అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అలాగే 4 స్తంభాలు అని చెప్పి నరేష్ ఇందాక చెప్పిన ప్రదీప్ వీళ్ళతో కలిసి ఒక సినిమా డైరెక్ట్ చేశారు, బహుశా 2వ సినిమా లేదు. అక్కడ కూడా ఇదే ఫార్ములా ఏంటంటే ఒకటి కథ, 2 ఆయన నమ్మిన హాస్యం, జోనర్ హాస్యం, తర్వాత ఫ్యామిలీ వాల్యూస్. ఇలాగా ఆయన డైరెక్ట్ చేసిన విషయాలు మాట్లాడుకుంటే ఆ తర్వాత 2 రోజులు 6 చంద్రమోహన్ గారు మహానటుడు, రాజేంద్ర ప్రసాద్ పేరు వచ్చింది. ఇలా 2 జల్ల సీత. ఒకటి ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీతో నెలవంక అని ఒక సినిమా కూడా ఆయన చేశారు. నెలవంక అంటే అది ఆర్థికంగా అది రాకపోయినా నెలవంక అని ఒక సినిమా. ప్రతి సినిమాలో ఆయనకు మ్యూజిక్, ఆయన నా మాటలకే నేను పెద్దపీట అని ఆయన ఏదో బారాసేసుకోవడం అలా కాకుండా మ్యూజిక్ పెద్ద పెట్టేసి వేటూరు గారి చేత ఆయన పాటలు ఇప్పుడు చూస్తే మనం ప్రతి పాట చాలా శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో కూడా పాటలు చాలా బాగుంది. అది శ్రీవారి ప్రేమలేఖ సెపరేట్గా చెప్పుకోవాలన్నమాట. అంటే అక్కడ హీరో ఎవరు, అతనికి ఎంత ఇమేజ్, ఆ బ్యానర్ నిజంగా మన రామోజీరావు గారిది ఉషాకిరణ్ మూవీస్. అలా చూసుకోకుండా అసలు ఆ హీరోలకి ఎంత పూర్ణిమ జయరాము అప్పటికి ఎంత సుత్తివేలు 2-3 క్యారెక్టర్ల మధ్య చిన్నపాటి ఇది చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే చిన్న కన్ఫ్యూజ్ అలా దాంతో తీసి ఆ సినిమాలో పాటలు కానీ ఇంకోటి కానీ ఈరోజు శ్రీవారి ప్రేమలేఖ అంటే ఖచ్చితంగా జంజాల గారి మార్కు, జంజాల గారి డైరెక్షన్లో ఆయన మార్క్ చూపించారు. అలాగే 42 సినిమాలో దాదాపు ఒక 80% మూవీస్ అచ్చంగా జనాలు అందరికీ చూపులు కలిసి శుభవేళని ఉంటుంది. దాంట్లో ఎవరు అందులో పెద్ద పెద్ద స్టార్లు ఎవరు ఉన్నారు, కమర్షియల్ స్టార్స్ ఎవరు ఉంటారు? జయము నిత్యమురావు ఉంటుంది. మహా అయితే ఆయన ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, నరేష్, ఇప్పుడు ఇంత ముద్దమందానం, ప్రదీప్ ఇలాంటి వాళ్ళు 4 తప్పితే పెద్ద ఇంకా దానికి ఏం పెద్ద దృష్టి పెట్టలేదు. చాలు ఆయనకి ఏంటంటే కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రైటర్ కదా నెక్స్ట్ జనరేషన్ కూడా అలాంటి వారు రారు. జంజాల గారి ముందు జంజాల గారి తర్వాత అని కూడా మన ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. మీరు సమయం గురించి ప్రస్తావించారు కాబట్టి ఆయన అప్పటి సమయానికంటే ముందుకెళ్ళి ఆలోచించి కూడా ఓ సినిమా తీశారు, పడమటి సంజయ్ రాగం. అది మీకు ఆ పడమటి సంజయ్ రాగం అంటే అది సెపరేట్ హిస్టరీ అని చెప్పుకోవాలి. అది ముందుకు వెళ్ళి ఆలోచించడం ఒకటిను, అక్కడికి అమెరికాకి మనకి మధ్య సాంస్కృతిక వారధిగా సినిమా స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలామందికి మన కళాకారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు. అంటే మన తెలుగులో మొట్టమొదటి సినిమా అనుకోవచ్చు. అసలు ఇంకా మాట్లాడితే ఇండియాలోనే ఫస్ట్ ఫిల్మ్ అని చెప్తారు. ఓకే, దీన్ని పడమటి సంజయ్ రాగం అనేది ఇండియాలో ఫస్ట్ అనేది ఏంటంటే అమెరికన్ యాక్ట్ చేయడం మన సినిమాల్లో ఫస్ట్ టైం అనమాట. తర్వాత హిందీ సినిమాలు కొంతమంది ఫారిన్ చేసి ఉండొచ్చు, కానీ అమెరికన్ టామ్ అని ఎవరో అతను మన దాంట్లో విజయసాయి పేరుగా యాక్ట్ చేస్తాడు. అలా చేసింది మొత్తం మన ఇండియాలో ఈ పడమటి సంజయ్ రాగం. అక్కడ ఒకసారి ఏదో అవార్డ్స్ కోసం వెళ్తే బాలుగారు ఏదో ఒక మాట అనుకుంటే దాని మీద డిస్కస్ చేస్తే ఈ ప్రవాసాంధ్రులు ఏదో వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళల్లో కూడా నడతృష్ట ఉంటుంది కదా, వాళ్ళలోంచి కూడా బయట తీసుకెళ్ళని ఆ గుమ్ములు శాస్త్రి గారు అక్కడే సెటిల్ అయిన మనిషి. ఆ సినిమాలో చాలామంది ప్రవాసాంధ్రులు ఉంటారు. ఓకే, ఆ ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు ఉంటారు కాబట్టి ఆ ప్రవాసాంధ్ర చిత్ర అని బ్యానర్ పేరు పెట్టి వీళ్ళంతా కలిసి తీసిన సినిమా అదనమాట. అందులో కూడా మన మాటలు, మన ఎక్స్ప్రెషన్, హావభావాల ద్వారా ఆ గుమ్ములు శాస్త్రి గారు మన ఛాందస్తాలు
ఈ మన నమ్మకాలు వీటి మించి ఎలా ఆశయం తీసుకురావచ్చు. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ చేయడం, ఒక ఇంగ్లీష్లో ఆయన పాట రాయడం, ఆ సినిమా కూడా ఒక మైలురాయిగానే మిగిలిపోయింది అని చెప్పాలి. అంటే ఈ పడమటి సంధ్యారాగం వచ్చిన తర్వాత ఈ తానా ఆట ఇటువంటి అసోసియేషన్స్ పెరగడం, అక్కడ ఉండి సెటిల్ అయినటువంటి కళాకారులు బయటికి రావడం, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ ఇక్కడ నుంచే మూలం. ఇదే మూలం. ఇంకోటి ఏంటంటే చిన్ని కృష్ణుడు అని చెప్పి కృష్ణ గారి పెద్ద పేరు రమేష్ బాబు తీసిన సినిమా ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం ఫారిన్లో తీశాడు, ఈ అమెరికాలో తీసినట్టు. అది కూడా జంజాల గారి డైరెక్షన్ అనమాట. దీనికన్నా ముందు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనం మర్చిపోకూడదు, ఆనంద భైరవి అని చెప్పి ఒక సినిమా. విశ్వనాథ్ గారు ఇలాగ ఏదైతే గట్స్తో శంకర శాస్త్రి గారిని పెట్టుకు చేశారో, ఆనంద భైరవి సినిమాలో గిరీష్ కర్నాడ్ స్టేజ్ ఆర్టిస్ట్ కన్నడ. ఆ గిరీష్ కర్నాడ్తో అసలు ఆ కథని ఎలా తెర మీదకి ఎక్కించా, ఒక దొమ్మరి పిల్ల, ఈ తాళం మీద నడిచే పిల్ల, ఒక శాస్త్రీయం నేర్చుకున్నటువంటి నాట్యాచార్యుడు మధ్య వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే విశ్వనాథ్ గారితో పోటీ పడేవారు. ఆయనకి రైటర్గా చేసినా ప్రభావం ఉంటుంది కదా, ప్రభావం పూర్తిగా ఉంటుంది. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తే ఎవరికైనా ఉంటుంది, కోతి పిల్ల వెళ్ళినా కుక్క పిల్ల కూడా ఆయన ప్రభావం వచ్చేస్తుంది. అటువంటి మహానుభావుడు ఆయన. చేశారు కదా, మన ఆనంద పేరు ఎందుకు చేయకూడదు, తెలుగు కన్నడలా చేశాడు. దానికి కూడా అవార్డ్స్ మొత్తం ఈయన డైరెక్షన్లో చాలా చాలా మంచి పేరు వచ్చిందనమాట. 83 అనుకుంటా. జంజాల గారు ఇంటర్వ్యూ జంజాల గారి పేరు చెప్పంగానే ఒక సపరేట్ కోడ్ వాడతారు. తిట్లు వేరు, జంజాల గారి తిట్లు వేరు అని చెప్పి అంటారు అనమాట. సో ఆ తిట్లు అన్ని ప్రతి సినిమాలో కూడా ఆ విచిత్రమైన తిట్లు ఎలా పెట్టేవారు ఆయన? అది ఏంటంటే ఆయనకి అది ఒక రకంగా చెప్పాలి అంటే ఐహై నాయక అని ఒక సినిమా ఆయన డైరెక్షన్లో వచ్చింది. ఓకే, ఐహై నాయక. ఓకే. అందులో కూడా ఆయన ఎంత సంస్కారవంతంగా చేశారంటే, మీరు అడిగినా చెప్తాను. ఓ బాబు ఉంటాడు, వాడు బాగా టీచర్లందరినీ బూతులు తిడుతూ ఉంటాడు. అవును, బూతులు తిడుతాడు. కానీ ఎంత సంస్కారం బూతు అని ఆ సౌండ్ తప్పితే, ఎక్కడ దాన్ని కట్ చేయడం తప్పితే ఆ బూత్ మాట ఏమో అక్కడ ఉండదు. తర్వాత ఏంటంటే ఆయనకు సెల్ఫ్ డిసిప్లిన్గా ఆయన కూడా ఇప్పుడు వాడే ఈ వల్గర్ లాంగ్వేజ్ అది ఆయనకి ఇష్టం ఉండదు. అలాగే ఆయన క్యారెక్టర్ కూడా ఎక్కడ ఈ అబ్సినిటీలు ఎక్కడ ఉండదు. అక్కుపక్షి అంటారు, దానికి అర్థం కూడా మనకు తెలియదు. మనకి ఏదో అదో తిట్లు అనిపిస్తుంది, అశుద్ధ భక్షక అంటారు. అలాగే మీకు ఆయన తెలుగు మీద కూడా చేసిన ప్రయోగం మన ఎవరికీ తెలియంది. బహుశా చూపురు కలిసి సుబ్బేడు అనుకుంటా, మన కోట శ్రీనివాసరావు గారి చేత పూర్తి తెలుగు అనమాట. ఆ డైలాగులు వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి అర్థం కావు. అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ తెలుగు. ఇప్పుడు మనం అయితే వాడుకలో రైలు, బస్సు వాటిని కూడా సంపూర్ణంగా తెలుగు పదాలతో రాసి మెప్పించి, అసలు అంటే ఆ భాష కోసం ఆయన వెతుక్కునే లేదు. ఆయన పదాలు ఆయన ఒక డిక్షనరీ లాగా తయారన్నమాట. ఎందుకంటే పింగళి నాగేంద్రరావు గారు ఈయన కూడా అభిమానించేవారు. పాతాళ భైరవి, మాయాబజార్ రాసినవి పదాలు ఒకటి సృష్టించకపోతే ఎలా పుడతాయి? శాసన సేర డెంబగా అంటే అదేంట్రా పదం అంటే క్యారెక్టర్ చేత అనిపిస్తాడు. పదాలు ఎవరో ఒకరు సృష్టించకపోతే, ఎవరో పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అంటాడు. అది ఆయన కవర్ చేసుకుంటాడు. మాయాబజార్లో కూడా వేరతాళ్ళు వెయ్యి, ఇవన్నీ కూడా ఆయన సంప్రదించుకోవడానికి రాసి ఉంటారు పింగళి గారు. అలాగే ఈయన కూడా ఇష్యూగప్ చెప్పని ఉంటుంది. అక్కడంతా బందరు, ఈయన పెరిగిన వాతావరణంలో ఆ పేటల గురించి కానీ వాటి గురించి కానీ వస్తుంది. ఇంకా వేటగాళ్ళలో రావు గోపాలరావు కానీ, ఈ రావు గోపాలరావు నేను ఇష్టపడే ప్రాసతో ఉంటుంది. అదే ఆ సినిమా మొత్తం ఆయన అదే రకంగా మాట్లాడతారు. తర్వాత రావు గోపాలరావు గారితో ఆయన పేరు మీద రావు గోపాలరావు ఒక సినిమా కూడా ఈయన చేశారు. రావు గోపాలరావు సినిమా పేరే. ఎందుకంటే ఆయన పలికే విధానం కానీ ఈయన మాటకి న్యాయం చేయడం కానీ ఈయన చాలా ఇష్టం. మిగిలిన వాళ్ళు ఎలా చేసినా రావు గోపాలరావు గారి మీద కొంచెం దృష్టి బాగా పాలు ఎక్కువైంది. ఇప్పుడు మనం జంజాల గారి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం సార్. ఆయన సాధించిన విజయాలు, ఆయన తీసుకొచ్చిన నటులు, తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు, ఇన్నిటి గురించి మాట్లాడుకున్నాము. ఆయన రచయితగా ఉన్నప్పుడు ఇంత సాధించారు కదా, ఆయన రెమ్యునరేషన్ ఎలా ఉండేది, ఆయన ఎంత సంపాదించారు అనుకోవచ్చు? అంటే ఒక రకంగా ఆ రోజుల్లో మొత్తం ఈయనని కాదు, ఈయనకి పోటాపోటీగా మన సత్యానంద్ గారు ఉండేవారు. తర్వాత ఆల్మోస్ట్ ఈయన ఉండగానే పరచూరి సోదరులు ఇద్దరు కూడా ఉండేవారు. కాంపిటీషన్ లేకుండా. ఎందుకంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 150 సినిమాలు అలా కూడా వచ్చేవి. అవును. అలాగే ఒక హీరో కూడా కృష్ణ గారు ఉంటే 18 సినిమాలు 20 సినిమాలు కూడా చేసేవారు ఆయన. బాగా ఆర్టిస్టులు ఎక్కువ ఉండేవారు. ఇప్పటిలాగా ఇలాగా ఈ బడ్జెట్లో ఇంత లేవు కాబట్టి వీళ్ళని కాదు, ఈ రచయితగా ఈయనని కాదు, అంటే తగిన పారితోషికం ఉంటే ఆ సినిమాకి ఒక రకంగా చెప్పాలి, నాటకాలు రాస్తే ఎలాగ సొంతంగా రాసుకునేవారో ఆ రకమైన రెమ్యునరేషన్సే ఉండేవారు అనమాట. ఒక రకంగా రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి ఇంత ఇస్తే కానీ నేను రాయను అనే పాతం లేదు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు విశ్వనాథ్ గారికి ఎంత ఇచ్చి ఉంటారు శంకరాభరణానికి? శంకరాభరణ సినిమా మొత్తం 3 లక్షల బడ్జెట్ ఆ రోజుల్లో. మొత్తం బడ్జెటే 3 లక్షలు.
అంటే ఇప్పుడు రూపాయి విలువ కూడా మారింది అనుకోండి, 3 లక్షలు అంటే ఇప్పుడు 3 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. ఆయనకి ఎంత ఇచ్చి ఉంటారు? విశ్వనాథ్ గారికి అంత ఇస్తే జంజాల గారికి ఎంత ఇచ్చి ఉండొచ్చు ఆ సినిమాల్లో? అప్పటికే దగ్గర 1000 సినిమాలు రామలింగ గారికి ఎంత ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఆ డబ్బుకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఆ మనుషులు అట్టంటలు కాదు, మనుషులు అటువంటి వాళ్ళే బంగారం, ఇంకా వేరే అక్కర్లేదు. ఇందాక చెప్పినట్టుగా బాగుందని అనిపించుకుంటే వాళ్ళ కష్టం సంతృప్తి అనమాట. అప్పుడు ఇప్పటికి పోల్చుకుంటే లేక పోల్చుకోలేం అనుకోండి. అది స్వర్ణయుగం అండి. జంజాల గారు చేసిందంతా 75 నుంచి ఆయన 2000 సంవత్సరం దాకా పోయారు. ఆ 25 ఏళ్ళు కూడా తీసుకుంటే మనకి అది స్వర్ణయుగం. నిజంగా కూడా 80లో 90లో అద్భుతాలు వచ్చాయి మీకు సినిమాలు కూడా. మంచి టెక్నీషియన్స్, మంచి క్వాలిటీ మూవీసు, కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక మెలో డ్రామా అన్నీ వచ్చిన ఏరా అది. ఇంకా 75 ముందంతా పౌరాణికాలు, మిథలాజికల్, అలాగే హిస్టారికల్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు వాళ్ళు చేసేవారు. జానపదాలు ఆ జోనర్ ఉండే. ఇది వచ్చేసరికి ఓన్లీ మీకు ఎంతసేపు చేసినా సోషల్ డ్రామా ఉండే. అవును, సోషల్ డ్రామాలో మీకు జోనర్స్ ఏముంటాయి పెద్దగా? లవ్ చేస్తాం, ఎఫెక్షన్, ఫ్యామిలీ. అప్పుడులో కూడా మీకు పెద్దగా ఇప్పుడు యాక్షన్ మూవీస్ అని కూడా పెద్ద ఎడ్డింగ్ ఏం లేదు. ఇప్పుడు మన జంజాల గారు రాసిన సినిమాల్లో 300 సినిమాలు తీసుకుంటే రాత్ర అన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు. అందులో మీకు ఇంకా ఆ పదాలు చేసి వాళ్ళే యాక్ట్ చేస్తుంటే మీరు ఎంత వాళ్ళు వర్క్ చేసి ఉండాలండి, రక్తి కట్టించారంటే. అంటే మొనాట్ని వచ్చేస్తుంది రాస్తే కూడా. ఒక రచయితగా మీకు తెలుసు, ఒకటి రాసిన తర్వాత అదే జోనర్. ఇప్పుడు ఈయన రాసింది ఒక జోనర్కి ఒక జోనర్. ఇప్పుడు ఇన్ని హాస్య సినిమాలకి రాశారు, ఇన్ని హాస్య సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇది ఒకదానికి ఒక హాస్యం లేదు, సంబంధం ఉండదు. అవును. ఇప్పుడు సుత్తి జంటని ఇద్దరితో స్టార్ట్ చేస్తారు, ఆ 4 స్తంభాలు అట్లా అక్కడే సుత్తి ప్రస్తావన వస్తుంది తప్పితే మళ్ళీ అదే మనమైతే ఇంకోసారి రొట్టలాగా ఇంకా 10 సినిమాలు పెట్టేస్తాం మనం. అవును, అది ఆయన ఎక్కడ వాడలేదు అలా. అలాగా వాళ్ళ ఆర్టిస్టులు పెట్టుకుని ఉండొచ్చు కానీ అలా చేయలేదన్నమాట. రిపీటెడ్గా ఆయన ఏ పని చేయలేదు. ఒక చోట రాసింది అక్కడికే ఆగిపోయేది. అది తర్వాత ఇంకో క్యారెక్టర్స్ శ్రీలక్ష్మి గారు మర్చిపోతే జంజాల గారు మర్చిపోయినట్టు అవుతుంది. అవును, ఆయన అభిమానించే మహానటి ఎవరంటే శ్రీలక్ష్మి. ఆయన ఆవిడకి ప్రాధాన్యత ఇచ్చి ఒక అమాయకత్వంలోంచి కూడా హాస్యాన్ని తీసుకురావచ్చా? అంతకుముందు మనం ఎక్కడ చూడలేదు. సూర్యకాంతం గారు ఆవిడ హాస్యనటి అయినా ఆవిడ గయ్యాళిదనంలోంచి ఫక్తు ఒక అమాయకమైన భార్య, అమాయకమైన కూతురు, ఆవిడ చేసే పనులు, దాని నుంచి మీకు బాబు చిట్టి అని కానీ ఇలాంటివి చూస్తే కూడా జయమునిత్యం అసలు అలాగే చెంటబ్బాయిలు ఎక్కడ ఒక కవిత్రి పాత్ర. అసలు ఈ రోజు కూడా కాదనవండి కలంత పొడుస్తూ ఉంటుంది. ఆకాశం నీలంగా ఎందుకుంటే ఎర్రగా ఉంటుంది, బాగుండదు కాక. అసలు ఇవన్నీ ఇలాంటి తట్లు తడతాయో. అసలు ఆవిడ క్యారెక్టర్లు జంజాల గారి డైరెక్షన్ చేసిన 42 సినిమాలు ఆల్మోస్ట్ ఉన్నట్టుంది ఆవిడ. మీరు గమనించారా? జంజాల గారి సినిమాల్లో ఆమె క్యారెక్టర్స్ ప్రస్తావన రాగానే తెలియకుండా మన ఇద్దరు నవ్వుతాం. అది ఏంటంటే మిగిలిన కామెడీ ఫ్యామిలీ అంతా ఉంటారు. బ్రహ్మానందం గారు, సుత్తి వీరభద్ర గారు, ఆయన అద్భుతం. ఆయన హార్ట్ అటాక్తో పోవడం ఈయనలాగే. ఇంకోటి ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. అది సుత్తి వీరభద్రరావు గారు చనిపోయాక సుత్తి వీరభద్రరావు క్యారెక్టర్ ఆగిపోతే చూపులు కాసిన వేళలో చాలా గంభీరమైన వాయిస్ కూడా చాలా సినిమాలు. అంత టైం ఎలా ఉందో కూడా నాకు తెలిసేది కాదు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు చెప్పారు. మన అదృష్టం ఏంటంటే ఆయన తెర మీద కనపడ్డారు. ఆయన నటుడుగా రావాలన్నా టైం లేదు ఆయనకి. నటుడుగా అయితే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఉంటుంది, ఆ రోల్ ఉంటుంది. ఆయన ఏ సినిమాకి వేసినా ఆయన ఉండేది. లాస్ట్గా ఆపద్బాంధవుడు సినిమాలో మొత్తానికి విశ్వనాథ్ గారు నువ్వు చేయాలని చెప్పేసి ఆయన ఓన్ క్యారెక్టర్ రచయితే. సినిమాలో కూడా రచయితే. అక్కడ కూడా ఆయన పాత్ర అక్కడ గుర్తుండిపోయేలాగా అంకితం తీసుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా క్యారెక్టర్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చిరంజీవి గారి రోల్ కానీ ఆయన రోల్ కానీ చూస్తే ఎట్లుంటుంది అంటే నిజంగానే ఒక గురు శిష్యులు ఇలా ఉంటారా అనిపించే విధంగా ఉంటారు. అదొకటి. ఆ చిరంజీవి గారు కూడా ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే ఈయన ఒక చోట ఆయనకు అంకితం ఇచ్చినప్పుడు కాళ్ళు కడిగి ఏదో ప్రాసెస్. అవును, సీన్లో చిరంజీవి గారు చాలా అసలు ఇదేంటండి గురువు గారు మీరు నా కాళ్ళు కడిగే క్యారెక్టర్ అసలు బాగుండదు అంటే క్యారెక్టర్ పరంగా చేయాలన్నా ఇలాగా నేనేది నువ్వు నన్ను తక్కువ చేస్తాను కాదు ఇదిని కాదని చెప్పి ఆయన చేశారు. చిరంజీవి గారు ఈయన కాలు కడకండి సరస్వతి పుత్రుడు నాకు ఏదో సినిమా అయినా అసలు మీరు వద్దు అసలు ఇలాంటి సీన్లు పెట్టకండి అని కూడా అన్నారు ఆ టైంలో ఆపద్బాంధవుడు సినిమాలో. అంటే అంత పేరు ఆర్టిస్టులు అందరిలో కూడా జంజాల గారు వస్తున్నారంటే ఆ గుర్తింపు ఆగరు. ఇంకోటి ఎక్కడ ఇంకో రైటర్ని ఏదో విమర్శించడము ఏదో వివాదాలు అవేమీ లేవు. ఎందుకంటే వాటి టైం లేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పనే ఆయన జీవితమే వినోదం. ఇంకా వివాదాలు ఏమిస్తారు? ఎప్పుడు సినిమా అదే అయిపోయింది. వివాదాలు ఏముంటాయి? పలానా రైటర్ నాకు పోటీ అను, ఇంకోటి నన్ను గొప్ప మాటలు ఉంటాయి కదా,
దాన్ని మించిన వాళ్ళు లేడు వస్తుంది మామూలుగా అన్ని సినిమాలు రాసి ఇన్ని సినిమాలు ఆయన అది తలకు ఎక్కలేదు ఆయనకి, అందుకే అన్ని సినిమాలు మనకు వచ్చాయి. అండ్ జంజాల గారి ప్రస్తావన రాగానే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని అంటాడు. ఈ మాట చాలా పాపులర్ సార్. ఆయన ఏ సందర్భంలో ఇది వాడాల్సి వచ్చింది? ఆ కోట్ ఎందుకంటే యాక్చువల్లీ జంజాల గారి దగ్గర చూసిన వాళ్ళు నేను కానీ ఎవరైనా సరే చూస్తే ఆయన చాలా సీరియస్ ఫేస్తో ఉంటారు ఆయన. మామూలుగా ఆయన ముఖం మీద నవ్వడము ఏం లేదు, ఒక డైలాగ్ చెప్పినా చాలా సీరియస్గానే ఉంటుంది, కామెడీ డైలాగ్ చెప్పిన నిజమా ఇంతమంది ఇలా రాసారా ఆయన ఇట్ సెల్ఫ్ ఆయన చాలా సీరియస్ మూడ్లో ఉన్నట్టుగా కనపడతారు అన్నమాట. ఓకే, ఇది మీరు చెప్పింది అప్పుడు నేను చెప్పాను చూసారు నాటకాలు వేసినప్పుడు అందులో ఒక నాటకంలో ఆ డైలాగ్ అనమాట. ఓకే ఓకే, క్యారెక్టర్ ఆ నాటకంలో ఈయన రాసినటువంటి ఈయన కళ్ళ నుంచి జాలవారిది నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆ ఫార్ములా వెళ్తూ ఉన్నారు. అయితే రచయిత కూడా అన్ని రాయాలి కాబట్టి మీకు అడవి రావుండ్లో రాశారు, ఇంకో చోట రాశారు, ఇంకో చోట శంకరాభరణం సిరీస్లో రాశారు, అన్నీ రాశారు. కానీ ఆయనదైతే ఈ సూత్రాన్ని అనుసరించి రాశారు. ఏదైనా ఆయనకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి సినిమాలో. కథల పరంగా పరిగెట్టాలంటే కథ పరిగెట్టాలంటే సినిమా కొంచెం బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ప్రకారం అంటే మానవుడు ఎవడో కూడా ఎమోషన్స్ దాటి బయటికి వెళ్ళాడు. ఫీలింగ్స్ ఎమోషన్స్ బిల్డ్ ఉంటాయి. సినిమా అయినా కూడా ఆ క్యారెక్టర్ మనం ఓన్ చేసుకుంటాం. చాలామంది మనం చూస్తే మనం కూడా ఆ క్యారెక్టర్స్ బాధపడితే మన కళ్ళ గురించి కూడా నీళ్ళు వస్తాయి. అది తెరని తెలుసు, అది వాళ్ళు యాక్ట్ చేస్తారని మనకు తెలుసు, కానీ వస్తాయి. ఆ బాండింగ్ని ఆయన బాగా పట్టుకున్నారని చెప్పాలన్నమాట. సార్ జంజాల గారు ఉన్న సమయంలోనే పరుచూరి బ్రదర్స్ వారు వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో వరుసగా సినిమాలు చేసేవాళ్ళు. ఒక స్టార్ పవర్తో వాళ్ళ జర్నీ ఉండేదన్నమాట. జంజాల గారు ఎప్పుడు కూడా తన రచనని, తన సినిమా కథలని నమ్ముకొని తన పందా వేరు. బట్ అలాంటి ఒక స్టార్ రైటర్స్తో ఈయన ఆ పోటీని ఎలా తట్టుకోగలిగారు? పోటీ లేదు అసలు యాక్చువల్. మీకు ఈయన కాంపిటీట్ అవ్వడానికి ఈయన వద్దంటే వెళ్ళిపోవాలి తప్పితే ఈయన దగ్గరికి ఈ తర్వాత ఈయన చేయలేకపోతేనే ఇంకోటికి వెళ్ళేది కానీ సినిమా. ఓకే, ఎవరైనా సరే ఫస్ట్ చాయిస్ ఎప్పుడు ఈయనకేనమ్మా. ఈయనకి అదే మీకు చెప్తాను, స్పర్ధ ఉంటే ఏదవుతుంది కానీ అక్కడ ఆ స్కోప్ ఉంది, ఇంకా రైటర్స్ రావాల్సిన స్కోప్ ఉంది. ఎక్కువ సినిమాలు తీస్తున్నారు. జంజాల గారు ఇప్పుడు రాయలేనమ్మా నాకు చాలా సినిమాలు చేతిలో ఉన్నట్టు అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఒక పరుచూరి బ్రదర్స్కి వెళ్ళాలి, అయితే ఇంకో రైటర్ ధర్మంగా అదే చేయగలగాలి. తప్పితే ఈయన కాంపిటీట్ అయ్యిందో లేదా అంటే ఈయన జోనర్ వాళ్ళెవరు పట్టుకున్నారు, వాళ్ళ జోనర్స్ వాళ్ళకి వేరు. అంటే ఎవరి శైలి వాళ్ళది, ఎవరి ముద్ర వెళ్ళదు. పోటీ ఏమీ లేదు, ఎందుకంటే ఈయనది ఒక బలమైన ముద్ర. ఈయన ఏదైనా చేయగలరు, ఏదైనా రాయగలరు. అలా ఉన్నప్పుడు మీకు వీరికి ఉన్నటువంటి ప్రతిభ కూడా అందరికీ ఉండాలనే కదా. ఎందుకని చెప్తున్నానంటే మీకు ఈ 42 సినిమాలు డైరెక్ట్ చేశారు. బ్రదర్స్ వచ్చి 1, 2 సినిమాలు డైరెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ సర్పయాగం అనేది నాకు సరిగా గుర్తులేదు. కానీ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టలేదు. అందులో వాళ్ళు ఇద్దరు కలిసికట్టుగా ఒకైనా ఫోర్స్ఫుల్గా, ఒకైనా ఫ్యామిలీ టైప్లో అలా రాశారని చెప్పుకున్నారు. వాళ్ళకి తక్కువనని కాదు, ఈయనతో పోటీ పడాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ పోటీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఈయనకి లేదు. మధ్యలో సత్యానంద్ గారు రకరకాల సినిమాలు, రకరకాల హీరోలు, అంటే ఒక్క డైరెక్టర్ కూడా ఒకళ్ళని ఇష్టపడి రాయించుకునేవారు. డైరెక్టర్స్ కూడా హీరో కూడా పలానా బ్రదర్స్తో రాయిద్దామండి అలా ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్. మేజర్ ఏంటంటే ఈయనకి అసలు ఉన్నంతసేపు కాంపిటీషన్ లేదన్నమాట, ఉంటే ఈయన సినిమాలు చేయలేరు. అండ్ సత్యానంద్ గారు వీళ్ళ జంజాల గారు వీళ్ళ అసోసియేషన్ ఎలా ఉండేది సార్? వాళ్ళంతా హెల్తీగా ఉండేదండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి పని వాళ్ళది. ఏదో విద్యతో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ వివాదాలు రావు, అంతే. ఏమీ లేనివాడే ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్నట్టు గొడవలు అయితే అప్పుడు ఉండవు అనమాట. ఒక మంచి సినిమా అందిస్తే ఆయన ఈయన అభినందించడం, ఆయన ఈయన అభినందించడం తప్పితే వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎవరిని తీసుకోవాలనుకోవడం, డైరెక్టర్స్ చాయిస్ ఉండేది. వాళ్ళందరిలో కూడా అంటే ఒక విజ్ఞత ఉండేది కాబట్టి దాంట్లో వెళ్ళిపోయేవారు. తప్పితే బాగుందంటే బాగుందని అభినందించేవారు. అదొక సంస్కారవంతమైనటువంటి పీరియడ్ అది మామూలుగా. అదొకటి వాళ్ళందరూ కూడా మద్రాసు ఉండడం వల్ల ఏంటంటే ఒకే ఏరియాలో ఉండడం, ఆ టీ నగర్, పనకల పార్కు, ఇవన్నీ చోట్ల వాళ్ళందరి మధ్య తరచుగా బాండింగ్ కావడాలి. ఇక్కడ మీకు హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో ఆనందంగానే ఉంది, కానీ ఆ తర్వాత ఇంత బాండింగ్ లేదు. ఎవరికి వాళ్ళు ఏమో తీరే అయిపోయారు. ఇక్కడ అక్కడ ప్రతి టెక్నీషియన్, ప్రతి వాళ్ళు ఒక ఏరియా మనది, మనమంతా ఒక సమిష్టిగా ఉండాలి. అలా ఉండడం వల్ల మనకి చాలా బ్యూటీ అప్పుల్లో ఉండేదన్నమాట. సార్ చివరిగా జంజాల గారు జీవించింది కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. ఈ 50 ఏళ్లలోనే ఆయన చేయాల్సిన అద్భుతాలన్నీ చేశారు. కాకుంటే నా ప్రశ్న ఏంటంటే, అంత తక్కువ వయసు 50 అంటే అప్పుడున్న సమయానికి చాలా తక్కువ వయసే. అంత తక్కువ వయసులో ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటి ఏంటంటే మీకు చెప్పాలంటే, వీళ్ళు ముఖ్యంగా చాలామందిని పరిశీలిస్తే కనుక
ఈ ప్రెషరు మనకి ఇప్పుడు మనం ఏదైనా కథ రాస్తేనే చాలా 4 టీలు తాగుతూ ఇంకోటి చేస్తాం కదా. ఈ శ్రీశ్రీ గారిని కూడా చూస్తే ఒక సిగరెట్, మద్యపానం, అంత మహాకవి, మహాప్రస్థాన రాసిన కవి కూడా. వీళ్ళు ఆ టెన్షన్ కోసమని వాళ్ళు సిగరెట్ కాల్చడం, ఈ మందు తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. జంజాల గారిలో ఐఎమ్ నాట్ షూర్. సిరివెన్నెల గారు చూడండి, ఆయన ఇంకా బతకాలి నా దృష్టిలో. అవును, మా గురుగారు సిరివెన్నెల గారు బతకాలి. నిరంతరం సిగరెట్ కాల్చి అంటే ఆలాహలం వాళ్ళు తీసుకుని అమృతాన్ని పంచిపెడతారు మహానుభావులు. దాంతో వాళ్ళ టైం లేక బాగా ఒత్తిడి, ప్రెషర్. మీకు ఇది క్రియేటివ్ జాబ్, దీంట్లో ఒత్తిడి ఉంటే ఇంకా అవుతుంది. మళ్ళీ అలాగే వాళ్ళు తక్కువ చేసుకోలేరు. వాళ్ళ కళ్ళ నుంచి వచ్చిందంటే వాళ్ళ కన్న బిడ్డలా చూసుకునేవారు వాళ్ళు. దీనివల్ల ఆ ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఇంత బిజీగా ఉండడం వల్ల తప్పితే అదొకటి. ఆ 50 ఏళ్ళ పీరియడ్లో హార్ట్ అటాక్, అది ఆ సమయానికి ట్రీట్మెంట్ లేకపోవడం, ఆ రకంగా కూడా అనుకోవచ్చు. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ స్మోకింగ్ చాలామంది చేస్తారు, కానీ దాని గురించి వెళ్ళాం. కానీ ఆ పనిలో పని వాళ్ళు అంటే పట్టించుకోరు ఆరోగ్యం. టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏవి. అవునవును. ఆ టైంలో 24/7 మీకు ఫస్ట్ రచయితగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కుదరదు. ఇంకా కొంతవరకు దాని స్ట్రెస్ మేనేజ్మెంట్లో భాగంగా వాళ్ళ టైంకి తినరు. నేను అది తీసుకుందాం పాజిటివ్గా. వాళ్ళకి ఎక్కడ ఇంకా ఏదైనా ఈ రాత్రి 9 పడుకుందాం అంటే ఎవరో సిట్టింగ్స్ జంజాలు అంటాం, రాత్రి 1 గంట అవ్వడం, తెల్లారి మళ్ళీ 3ంటికి ఎక్కడ లొకేషన్కి వెళ్ళిపోవాలనుకోవడం. ఈ బిజీ షెడ్యూల్ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం పడి ఆ రకంగా హార్ట్ అటాక్. ఎందుకంటే ఇంజిన్ శరీరం నిర్మాణం, శరీర ధర్మం ఒకటి ఉంటుంది. 25 ఏళ్లలో అంటే 50 ఏళ్ళ పని 25 ఏళ్ళకి చేసేసాడు ఆయన. అందువల్ల 50 ఏళ్ళకి వెళ్ళి పడుకోవాలి. లేదంటే రిలాక్స్గా చేద్దాం, ఇప్పుడులా చేద్దాం అనుకుంటే ఆయన 100 ఏళ్ళు బతికుండొచ్చు. ఏదో చెయ్యాలి, నిరంతర తపన, నిరంతర సాహిత్య యజ్ఞం అనమాట. తపన కూడా కాదు, అక్కడ కూర్చుని లేవడానికి లేదు. అలా ఉంటే ఇంకో సినిమా ఆగిపోతే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు, డేట్ పోతాయి, ఇలాంటి బెంగ కూడా వాళ్ళు పాటించేవారు. ఇప్పుడు ఎవడెలా పోతే నాకెందుకనే ధోరణి ఇప్పుడు అప్పుడు అలా కాదు. ఒక సినిమా పెట్టుబడి పెట్టడానికి ఒక అభిలాషతో వచ్చాడు, ఒక అభివృద్ధి వచ్చాడు, ఉత్తమ నిర్మాత బాగుండాలి అని కోరుకుంటే దర్శకుడు సక్సెస్ అవ్వాలి. ఆయన ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఈ కథ ఇట్లా మాటలు, ఆ షూటింగ్ ఆగిపోతే మళ్ళీ డేట్లు ఎప్పుడు దొరుకుతాయి, వాళ్ళంతా బిజీ ఆర్టిస్ట్. ఎందుకంటే కృష్ణ గారిని తీసుకుంటే ఆ రోజుల్లో 333 సినిమాలు, ఎన్టీ రామారావు గారు 303, అలాగే 253 సినిమాలు ఎన్నో అక్కినే గారు. అలా చేసేసే టైంలో ఆగిపోతాయి సినిమాలు. ఈ రైటర్స్ చాలా మేజర్ రోల్. రైటర్ కథ ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళకి మిగిలిన ఈ 24 క్రాఫ్ట్ల పని మొదలు కదా. కానీ అలాంటప్పుడు ఆయన దానికోసమే ఆయన నిరంతరం చెప్పాక మీకు ఆలాహలం వాళ్ళు మింగి అమృతాన్ని అభిమానులకి లేక సాహిత్య ప్రియులకి వాళ్ళు పంచిపెట్టారు. చాలా గొప్ప మాట సార్. అండ్ ఈ ప్రోగ్రామ్ మేము చేయడానికి కారణం కూడా ఏంటంటే, తెర వెనుక కథలంటే మన ఇండస్ట్రీలో చాలామంది అజరామరమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా సినిమా కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం త్యాగం చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారనమాట. అలాంటి వాళ్ళ గురించి ఈ తరానికి తెలియాలన్నదే మా ప్రయత్నం. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.